కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ నరేందర్ సరెండర్ అంటే జీ హుజూర్ అంటూ లొంగపోయారు అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీలా కాదు అని 1971లో జరిగిన అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తల వంచకుండా ఇందిరాగాంధీ అనుకున్నది చేసుకుంటూ వెళ్లారని రాహుల్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శనలో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో 74% ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని, మార్చి 2027 నెలకల్లా పోలవరం పూర్తి అవుతుందని అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన తాజా నివేదికలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ గత 10 ఏళ్లలో 82% పెరిగా 3,02,00,000కు చేరిందని వెల్లడయ్యింది. కాగా రాహుల్ గాంధీ ఆస్తులు 117% పెరిగి 20,39,00,000కు చేరింది అని, పలువురు ఎంపీల ఆస్తుల యావరేజ్ విలువ 110% పెరిగింది అని ఏడీఆర్ సంస్థ తెలిపింది. మధ్యప్రదేశ్ ఇండోర్లో పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో స్మగ్లింగ్ చేసినట్టుగా నకిలీ ఆయిల్ ట్యాంకర్లో 87 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు తనిఖీలో పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 25 లక్షలు ఉంటుంది అని, ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ ను పట్టుకునేందుకు గాలింపు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. భగవంత్ కేసరి చిత్రం రీమేక్ గా తమిళ హీరో విజయ్ నటిస్తున్న జననాయకన్ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. మతపరమైన సెంటిమెంట్ దెబ్బతీసేలా కొన్ని సీన్స్ ఉన్నాయి అని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ విడుదల ఆలస్యం కాగా చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తుది తీర్పును 9వ తేదీకి వాయిదా వేయడంతో అదే రోజున సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉంది.